దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జనవరి 31వ తేదీ. తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ గొప్ప పునీతుడు అయినటువంటి యువజన బాంధవుడుగా పిలువబడినటువంటి పునీత డాన్ బోస్కో గారి పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఇటలీ దేశంలోని ఒక అత్యంత పేద రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఈ పునీతుడు 1815వ సంవత్సరం నుండి 1888 మధ్య కాలంలో జీవించారు. చిన్నప్పటి నుంచి తల్లి చేత ఆధ్యాత్మిక జీవితములో పెరిగి పెద్దవాడై గురువుగా అభిషేకించబడి దిక్కు మొక్కు లేక వీధుల వెంట తిరుగుతున్నటువంటి అనాథ బాలలను చేరదీసి యువకుల ప్రియుడుగా పేరు పొంది వారికి విశ్వాసాన్ని, విద్యాబుద్ధులను నేర్పించటం కోసం సలేషియన్ మత గురు సంస్థను స్థాపించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి ఈ సంస్థ ఈరోజు అనేక వేల మంది యువతీ యువకుల ఆధ్యాత్మిక విద్యా పాలనను చూస్తూ ఉంది. ఈ గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటలీ దేశంలోని టూరిన్ మేత్రాసనంలో పైడ్ మౌంట్ గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో పునీత జాన్ బోస్కో 1815లో జన్మించారు. తమ రెండవ ఏటనే తండ్రిని పోగొట్టుకున్నారు. తల్లి మార్గరెట్ పెంపకంలో పెరిగారు. కుటుంబ పోషణ కోసం ఆ తల్లి ఎన్నో కష్టాలు పడింది. 9 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు జాన్ బోస్కో వీధుల్లో జనంతో పాటు తిరిగేవారు. పోట్లాడుకునే పిల్లలు, కొట్టుకునే పిల్లల్ని చూసినప్పుడు వారిని శాంతపరచటానికి సాయశక్తులా కృషి చేసేవారు. కానీ చాలాసార్లు విఫలం చెందేవారు. ఒకసారి ఆ జనగుంపులో నుండి ఒక అమ్మ, తొందరపడకు, మెల్లగా బాబు, నీవు వారిని గెలవాలంటే గొర్రెల కాపరి కర్రను చేతబట్టుకుని పచ్చిక బయళ్లకు నడిపించుకుపో అన్నది. జాన్ గారికి జ్ఞానోదయమైంది. తమ జీవితంలో చేపట్టాల్సిన ముఖ్యమైన పని ముందుగా పేద పిల్లలకు సాయపడటం అని గ్రహించారు. జాన్ గారు క్రమశిక్షణ గల ఒక యువకుడిగా తమ గ్రామంలో కొన్ని వినోద కార్యక్రమాలు చేపడుతుండేవారు. పిల్లల మనసును రంజింపచేసి వారిని తన వైపు ఆకర్షించుకోవాలని తపన పడ్డారు. ఆ పిల్లలను ప్రోగు చేసుకోవటానికి గారడి, కనికట్టు విద్యలు ప్రదర్శించేవారు. ఈ ప్రదర్శనలు ఉత్సాహంతో చూసి ఆనందించిన పిల్లలు యువకులందరినీ మెల్లగా దేవాలయంకు నడిపించుకొని పోయేవారు. అక్కడ బొమ్మలు, కథల రూపంలో దేవుని గూర్చి చెప్పి జపాలు నేర్పించి జపమాలను, సువార్తా పఠనమును చదివింపచేసి ఉత్తమ జీవిత లక్షణాలను బోధించేవారు. తమ 16 ఏళ్ల ప్రాయంలో జాన్ బోస్కో గారు చైరీ పట్టణంలో ఉన్న గురు శిక్షణాలయంలో ప్రవేశం పొందారు.
1841లో గురువుగా అభిషిక్తులయ్యారు. 1844లో పునీత ఫిలోమినా బాలికల వసతి గృహంకు చాప్లిన్గా నియమితులయ్యారు. అయితే జాన్ గారు ఆ పని మానుకొని పేదలు, అనాథ బాలుర వసతి గృహమును స్వంతంగా నెలకొల్పి తమ తల్లి మార్గరెట్ గారిని సంరక్షకులుగా ఏర్పాటు చేశారు. రాత్రి పాఠశాలలు కూడా తెరచారు. కేవలం చదువు మాత్రమే కాక బట్టలు కుట్టుట, చెప్పులు తయారు చేయుట, ముద్రణ పనులు నేర్పించుటకు సాంకేతిక శిక్షణాలయాలు, వర్క్షాపులు, వసతి గృహాలు కట్టించి నిర్వహించారు. 1856కు తమ విద్యాలయంలో విద్య గడిపే వారి పిల్లల సంఖ్య 800 మందికి పెరిగింది. ఈ సంస్థలను నడపటానికి 10 మంది గురువులు తమ సేవలందిస్తుండేవారు. ఉత్తమ విద్యా విధానంతో పాటు ఆధ్యాత్మికంగా బలపడటం కోసం అనుదినం పాప సంకీర్తనలు వినటం, దివ్య పూజలు అందించేవారు. దండించటం, తూలనాడటం అసలు లేదు. కాలక్రమంలో ఎంతోమంది గురువులు ఫాదర్ జాన్ బోస్కో గారికి చేదోడు వాదోడుగా నిలిచారు. 1859 నాటికి జాన్ గారితో 22 మంది అనుచరులు ప్రోగయ్యారు. జాన్ బోస్కో గారు ఆనాటి 9వ భక్తినాథ పోపు గారి అనుమతితో తన సహచరులతో కూడి సలేషియన్ గురువుల సభను స్థాపించారు. సలేషియన్ గురువుల సంఖ్య త్వరగా అధికమైంది. ప్రపంచమంతా సభ వ్యాపించింది కూడా. 1872లో పేద అనాథ బాలికల ప్రయోజనార్థం నిత్య సహాయమాత కన్యస్త్రీల సభను కూడా స్థాపించారు. 3వ వర్గ సభను కూడా జాన్ గారు నెలకొల్పారు. సలేషియనులంతా సహకరించి శ్రమించి తమ సంస్థలన్నిటినీ వృద్ధి చేశారు. మానవతా పూలు విరిగించారు. జాన్ బోస్కో గారు యువకులంటే ఎంతో ఇష్టపడేవారు. ఏనాడు వారిపై కఠిన స్వభావం చూపలేదు. ఈ విషయమై ఒక స్నేహితునికి జాన్ గారు ఇలా వ్రాశారు: ఈ బాలురను మన స్వంత కుమారుల్లాగా ఆదరించుకోవాలి. వారికి భారం కాకుండా మెలగాలి, సేవించాలి. అపోస్తులయందు యేసుప్రభువు కూడా ఇలాగే ఉన్నారు. వారి మొరటుతనం, అజ్ఞానం, అవిశ్వాసములో కూడా ప్రభువు సరిదిద్దుకున్నారు. పాపుల ఎడల అపార జాలి, కరుణని ప్రదర్శించారు. ఇది కొందరికి ఏవగింపుగాను దూషణగాను అయింది. కానీ పాపాత్ములకు మాత్రం దేవుని కారుణ్యంపై నమ్మకం కుదిరింది. అందుకే ప్రభువు సాధుశీలత, ఉదారత గల హృదయాన్ని కలిగి ఉండ కోరుతున్నారు. జాన్ బోస్కో గారికి తమ విద్యార్థుల మనస్తత్వాన్ని, హృదయ ఆలోచనలను చదవగలిగే శక్తి ఉంది. ఆ పిల్లలకు కూడా ఫాదర్ జాన్ గారు ఒక జీవిస్తున్న పునీతుడిగా ఎరిగి గౌరవించేవారు. జాన్ గారి ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉండేది. ఒకసారి నగర కారాగారం నుండి 300 మంది నేరస్తులైన కుర్రాళ్లను జాన్ గారితో విహారయాత్రకు అధికారులు పంపించారు. పైగా కాపలా భటులు లేకుండా. ఎంత నమ్మకం! ఆ నేరస్తులు ఎటు తప్పించుకొని పారిపోకుండా ఆ ఫాదర్ గారి సుబోధలకు మారు మనస్సు పొంది మంచివారవుతారని వారి నమ్మకం. ఆ నమ్మకం నిజంగా ఏనాడు వమ్ము కాలేదు. క్రీస్తు శకం 1888 జనవరి 31వ తేదీన జాన్ బోస్కో గారు పరలోక ప్రాప్తి నొందారు. సేవా కార్యక్రమాల్లో యువజనులకు, ప్రజలకు తమ వారసత్వాన్ని శాశ్వతంగా అందించి వెళ్లారు. వారి అంతిమ యాత్రలో టూరిన్ పట్టణమంతా కదలి వచ్చిందంటే నమ్మాలి. వారు మరణించే నాటికే సుమారు వారు స్థాపించిన సభ 200 మఠాలయాలతో 2500 మంది దైవ పిలుపులతో విరాజిల్లిందంటే ఎంతటి ప్రభావం! శ్రీసభ జాన్ బోస్కో గారిని పత్రికా సంపాదకుల పాలక పునీతులుగా ఏర్పాటు చేసింది. జాన్ అంటే దయాళువు, సానుకూలుడు అని అర్థం. ఈ గొప్ప యువజన బాంధవుని వేడుదల ద్వారా ముఖ్యంగా మన యువతి యువకుల కోసం ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు కథోలిక తిరుసభలో ఒక గొప్ప పునీతుడైనటువంటి పునీత డాన్ బోస్కో గారిని సుమాతృకగా, పునీతునిగా ఈరోజు మేము కొనియాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ముఖ్యముగా అనేక వ్యసనాలతో బాధలు పడుతూ సన్మార్గములో నడచుటకు వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి చాలక పాపానికి గురైతూ ఉన్నటువంటి యువకులను ఆయన చేరదీసి
నీవు యువకుడవైతే చాలు, నిన్ను ప్రేమిస్తాను అని యువ బాంధవునిగా మీరు ప్రత్యేక పిలుపును డాన్ బోస్కో గారికి అందించారు. నీవు ఏమైనా చేయి, సంతోషముగా ఉండు, కానీ పాపం మాత్రం చేయవద్దు అని యువకులకు ఆయన ద్వారా మీరు ప్రబోధించారు. ఈ గొప్ప మహనీయుని పండుగ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి యువతీ యువకుల కోసం ప్రత్యేకముగా ప్రార్థిస్తూ, యువకులుగా ఉన్నప్పుడే దైవ ప్రేమను మాలో కలిగించమని, తద్వారా యువశక్తి దేవుని యొక్క శక్తికి తోడైతే ఈ ప్రపంచమంతా కూడా దైవరాజ్యం స్థాపించబడుతుందని మేము గుర్తించి, మా యువతీ యువకులను సన్మార్గములో పునీత డాన్ బోస్కో చూపిన మార్గములో నడిపించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.